ప్రముఖ కవి, రచయిత, తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ రూపశిల్పి అందెశ్రీ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నిన్న రాత్రి హైదరాబాదులో ఆసుపత్రిలో చేరారు. ఆయన వయసు 64 ఏళ్లు. ఈ వార్తతో తెలంగాణ సాహితీ లోకంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రాత్రి నుంచి ఆరోగ్యం మరింత విషమించి ఈరోజు ఉదయం కన్నుమూశారు. ఆదివారం రాత్రి లాలాగూడలోని తన నివాసంలో అంత్యశ్రీ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆయన్ను హుటాహుటిన గాంధీ హాస్పిటల్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచినట్లుగా వైద్యులు ధృవీకరించారు. గత 4 రోజులుగా ఆయన తీవ్ర జ్వరంతో కూడా బాధపడినట్టుగా తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమంలో అంత్యశ్రీ కీలక పాత్ర పోషించారు. తన అద్భుతమైన పాటలతో ప్రజలను మేల్కొల్పారు. కోట్లాది మంది ప్రజల గొంతుకై నిలిచారు. ముఖ్యంగా ఆయన రచించిన జయ జయ హే తెలంగాణ గీతాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర గేయంగా గుర్తించడం విశేషం. ఈ ఏడాది జూన్ 2వ తేదీన రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆయన ₹1 కోటి నగదు పురస్కారాన్ని కూడా అందుకున్నారు. 1961 జూలై 18న ఉమ్మడి వరంగల్ జిల్లా మద్దూరు మండలం రేబర్తి గ్రామంలో అందెశ్రీ జన్మించారు. ఆయన అసలు పేరు అందె ఎల్లన్న. పాఠశాల విద్యకు నోచుకోలేకపోయినా అశువు కవిత్వం చెప్పడంలో దిట్టగా పేరు తెచ్చుకున్నారు. ప్రజాకవిగా, ప్రకృతి కవిగా ఆయన ప్రసిద్ధి చెందారు. ఆయన రాసిన మాయమైపోతున్నడమ్మ మనిషన్నవాడు ఆ పాట తెలుగు ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఆయన మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సహా పలువురు మంత్రులు, రాజకీయ ప్రముఖులు, సాహితీవేత్తలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అందెశ్రీ మరణము తెలుగు సాహిత్య లోకానికి తీరని లోటని పలువురు విచారం వ్యక్తం చేశారు. ఎలాంటి చదువులు లేకపోయినా, ఎలాంటి స్కూల్స్ కానీ కాలేజీల్లో చదివినటువంటి చరిత్ర లేకపోయినా ఆయనకున్నటువంటి ప్రతిభ, ఆయన నేర్చుకున్నటువంటి ప్రకృతికి సంబంధించినటువంటి ఆనవాళ్ళనే కవిత్వంగా మార్చి, రచనలుగా మార్చి, వాటినే పాట రూపంలో ప్రజలను చైతన్యపరిచినటువంటి ప్రకృతి కవి, రచయిత అందెశ్రీ.